38వ అధ్యాయము 18-19 వచనంలో, హ్యావ్ యూ కాంప్రహెండెడ్ ద ఎక్స్పాన్స్ ఆఫ్ ది ఎర్త్? డిక్లేర్ ఇఫ్ యూ నో ఆల్ దిస్. వేర్ ఈస్ ద వే టు ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ లైట్ అండ్ వేర్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ డార్క్నెస్? గాడ్ ఈజ్ ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్, మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. తెలుగులో చూద్దాము. భూమి వైశాల్యత ఎంతో నీవు గ్రహించితివా? నీకేమైనా తెలిసిన ఎడల చెప్పుము. వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది? భూమి ఎంతో, దాని యొక్క వైశాల్యత ఎంతో నీకు తెలుసా యోబు? నాకు తెలుసు, నేనే సృష్టించాను కాబట్టి. వెలుగు నివసించు చోటుకు నువ్వు వెళ్ళగలుగుతావా? వెలుగు నివసించు చోటునకు పోవు మార్గం ఏది అని దేవుడు అడుగుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, చీకటి అని దాని ఉనికి పట్టు ఏది? చీకటి ఎక్కడ నివసిస్తుంది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోదువా? చీకటి యొక్క సరిహద్దు దగ్గరికి నువ్వు వెలుగును కొనిపోతావా? అంటే మనకు తెలిస్తేగా చీకటి ఎక్కడ ఎండ్ అవుతుందో, ఎక్కడ వెలుగు స్టార్ట్ అవుతుందో. దాని సరిహద్దుకు నువ్వు వెలుగును తీసుకెళ్ళగలుగుతావా అని దేవుడు అడుగుతున్నారు యోబు గారిని. దాని గృహమునకు పోవు త్రోవలను నీవెరుగుదువా? చీకటి వెలుగులు ఎక్కడ నివసిస్తాయో, వాటి గృహం ఎక్కడుందో, వాటి పోయే మార్గం నీకు తెలుసా యోబు అని దేవుడు ప్రశ్నిస్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇవన్నీ నాకు తెలుసు, ఇవన్నీ నేను సృజించినవి అని చెప్తూ ఉన్నటువంటి వర్సెస్ ఇవి.